ఏంటి పరిస్థితి బ్యాలెన్స్? నువ్వు 10,000 తెచ్చిస్తున్నావు అన్నాడు నవీన్. నాకు ఇప్పుడు పని అయిపోయినట్టు ఇచ్చేస్తున్నాను. పని అయిపోయినట్టు 5,000 తెచ్చి ఇచ్చేస్తాను. నా మొగం చూడండి పోనీ, అర్థం చేసుకోండి కొద్దిగా అనియా. నీ ఎదురుగా మాట్లాడుతున్నాను. అవునరా నువ్వు అన్నావని అన్నాను. బావతో నేను మాట్లాడుతానులే అన్నయ్య. కొద్దిగా అర్థం చేసుకున్నాను. పరిస్థితి ఏం బాగాలేదు, నా పరిస్థితి కూడా బాగాలేదు, ఒంట్లో బాగోలేదు. 5,000 తెచ్చాడు రా. నువ్వు ఎదురుగా లైన్లో ఉన్నావు కదా. ఒకసారి 10,000 అన్నావు నువ్వు. ఒకసారి ఇవ్వండి ఒకసారి. బావా ఏం లేదు, 5,000 ఇచ్చాను అనేకి, మళ్ళీ తెచ్చిస్తాను అనుకుని చెప్పాను. నేను ఇస్తానా అంటున్నాను. అన్నీ 15,000 అంటున్నారా. నేను 5,000 ఇంకో 5,000 కట్ చేసి ఇచ్చేస్తున్నాను. బావా ఇప్పుడు ఇంకా చాలా ఉంటాయి, నీకు తెలియదు ఏం లేదు కదా. ఉన్నాడు అడుగు, చాలా ఉంటాయి కదా. మాట్లాడారు నాకు వద్దని చెప్పాను నవీన్. అది కాదు బావా. హలో అలా కాదు బావా, నేను చెప్పాను అన్నయ్యకి, చెప్పాను సీఏ గారు వచ్చి ఉన్నారు, నేను బయట ఇటు వస్తాను అన్నయ్య చాలాసేపు నిలబెట్టాను అనుకుని వచ్చాను. అది విషయం. ఓకేనా, ఇచ్చేస్తాను బావా. పని అయిపోయినట్టునే బయటకు వచ్చినట్టు ఇచ్చేస్తాను. మళ్ళీ అక్కడికి రావాలి, సీన్ అనేది రావాలి, అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా బావా. ఆలోచన బావా అన్నయ్యకి అదే చెప్తున్నాను. అనే నా భవిష్యత్తు పాడైపోతుంది చూడండి అని. చెప్పు అని చెప్పు. నవీన్ అందా నీకు లైన్ లో పెట్టే కదా మాట్లాడాను. చెప్పని అన్నయ్యకి ఏం పేరు మర్చిపోయాను, అన్నయ్య పేరు అని, అన్నయ్య పేరు ఏం పేరు మర్చిపోయాను. నీ లైన్ లో పెట్టే కదా మాట్లాడాను. ఆడి దగ్గర నాకు డబ్బులు అవసరం చెప్పాడు, ఆడు బయటోడా. నీ దగ్గర ఆడుకో నాకు బయటోడా. నువ్వు 10,000 అన్నావని నా కొడుకు గురించి వచ్చాను మళ్ళీ అనే ఇచ్చిస్తాను. ఇస్తాను వెళ్ళనే, నువ్వు వేడి నువ్వు చిన్న నేను ఇవ్వకపోతున్నా అడుగు. వెళ్ళనే నువ్వు ఎందుకు ఏడుస్తావు, నేను చేస్తానులే, నీ నెంబర్ చేస్తానులే. అర్థం చేసుకున్నాను కూడా అర్థం చేసుకో ప్లీజ్. ఆఫీసులో ఉన్నప్పుడే ఆడికి చేతికి ఇచ్చావు అనుకో. ఇప్పుడు నువ్వు ఎలా టెన్షన్ అవుతున్నావో నేను అలాగే టెన్షన్ అవుతున్నావు. ఆడు రాస్తే మళ్ళీ నాకు అడుగుతారని. ఎవరని ఇంకెవరు రాస్తారని, నువ్వు ఉన్నావు నువ్వే చూసుకోవాలి. మరి అందుకే నేనే టెన్షన్ ఫీల్ అవుతున్నాను. నవీన్కి ఎదురుకు పెట్టే వేరేది ఏదైనా నవీన్కి లైన్ లో పెట్టి వాళ్ళిద్దరికి అడిగాను, ఒరే మీ ఇద్దరికి ఏది కావాలో చెప్పండి, నాకైతే వద్దు అంటే మనిషికి ఒక 5,000 ఇచ్చిమనరా. చెయ్యి ప్రాబ్లం అని, చెయ్యి ప్రాబ్లం కూడా నాకు అడగలేదు. నవీన్ ఉన్నాడు లైన్ లో, నువ్వు అడుగు. ఏది గుద్దిసాను నేను, కొద్దిగా అర్థం చేసుకో. టెన్షన్ అవుద్ది తప్పదు. ఎలాగైనా సరే నాకైతే ₹1 వద్దని చెప్పాను. పిల్లలతో ఉన్నాను. జ్యోతి విషయంలో నాకు కోపం ఉన్నా కూడా నాకు ₹1 వద్దు నవీన్. నువ్వు లైన్ లో ఉన్నావు కదా, వాళ్ళిద్దరు ఏట అడిగారు, సరే ఒక 5,000 అది ఇచ్చిమని చెప్పు, నాకు ₹1 వద్దు. జ్యోతి సరదాగా ఇంకెద్దరు ఎవరన్నా, క్రైమోడు సాక్షివాడు మన సునీల్ సాక్షివాడికి అంతే తప్పించి నాకు ₹1 వద్దు. నేను చెప్తున్నాను బండి మీద రథం మీద ఉండి చెప్తున్నాను. నేను నవీన్ లైన్లో పెట్టి మాట్లాడాను. ఆడెసరికి చెప్పాను, వరా నువ్వు ఏ రాయకండ్రా, ఏది ఉన్నా మనోడు ఆడు మనకు చేస్తాడంటే బావ ఆడేటన్నాడు. సునీల్ కూడా కావాలని అడగలే, బావ నేను ఫీజు కట్టదు, నాకు ఎక్కువ వద్దు, ఒక 5,000 నాకు అడ్జస్ట్ చేయండి. అడిగి ఎప్పుడు నేను నా నోటితో జ్యోతికి నేను నా నోటితో అడగలేను. నవీన్ ఉన్నాడు అడుగు. నవీన్ లైన్ లో పెట్టి మాట్లాడాను. నవీన్ లైన్ లో ఉన్న విషయం వాళ్ళిద్దరికి తెలియదు. నవీన్ లైన్ లో ఉన్న విషయం వాళ్ళిద్దరికి తెలియదు. నాకు పిల్లలకి ఫీజు కట్టాలి బావ, ఒక 5,000 అడ్జస్ట్ చేయమని నాకు చాలు అలా కొద్ది చూడండి, ఈ ట్రిప్ చూడండి. నువ్వు నవీన్కి నువ్వు అడుగు, నేను ఏమైనా ₹1 తీసుకుంటా వాడు మొట్టకపోవట్లేదు తెలుసా. సరేలే నీ విషయంలో అయితే నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను, నీ దగ్గర రాకముందు ఫోన్ చేద్దాం అనుకున్నా. నేను నా పరిస్థితి బాగాలేదని చెప్పుకుందాం అనుకున్నా. నేను ఫోన్ చేస్తే మళ్ళీ మీకు నేను రవి గారికి చేసినట్టు కూడా అన్నా, ఒరే నాకు ఆ రోజు నాకు స్టేషన్ లో నా మాట కొట్టించాడు రా, అది కోపమే తప్పింది. వాళ్ళు ఇవ్వలేదని నేను 2,000 3,000 ఆశపడేవాడిని కాదు. అర్థం చేసుకోండి, చాలా మంది చాలా చేశాను. నేను జిమ్ పెట్టాను, బ్లడ్ ఇప్పించాను, నాకు చేయలేదురా అనుకున్నాను. అర్థమైందా. కానీ సీఏకి మన మాట మీద వదిలేడు. ఆ విషయం నీకు తెలుసు. మధుగడి విషయంలో మరి లోపలికి వెళ్ళారు. ఆ విషయం ఆడున్నాడు కదా మధుగడ మీద వస్తారులేండి. మధుగడు ఉన్నాడు కదా, మధుగడు అడుగు చెప్తాడు. కొద్దిగా అనే కొద్దిగా నా పిల్లల ముఖమైన చూడండి. అర్థం జ్యోతి నీకోసం నేనేం చేస్తాను, అడుగు. సరేనా, నేను వెళ్తాను. అందరు వెయిటింగ్ నా గురించి. సరేనే అయితే వెళ్ళనా, ఉంటారా వచ్చేస్తారా? సరేనే అయితే